హాయ్ అండి, ఈరోజు స్పెషల్ చికెన్ 65 బిర్యానీ. ఎలాంటి కలర్ వాడకుండా బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. ముందుగా అరకిలో బాస్మతి రైస్ ని తీసుకొని 2 సార్లు కడిగి వాటర్ నింపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేయాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. పెరుగులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీర్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాల పౌడర్, కొత్తిమీర, పుదీనా, ఈ బిర్యానీ మసాలాలు వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఆలోపు 750 గ్రాముల బోన్లెస్ చికెన్ ని తీసుకొని ఇందులోకి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం పోసి బాగా కలుపుకొని పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీర్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ వేసి బాగా కలిపి మొక్కజొన్న పిండి, మైదా పిండి వేసి బాగా కలిపి ఎగ్ వైట్ వేసి బాగా కలుపుకొని వేడి అయిన ఆయిల్లోకి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఫ్రెండ్స్, మేము ఎలాంటి కలర్స్ వాడలేదు. కాశ్మీర్ చిల్లీ పౌడర్ వల్ల ఈ కలర్ వచ్చింది. 15 నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. రైస్ ని కుక్ చేసేటప్పుడు నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు, నెయ్యి వేసి ఉడకనివ్వాలి. పలుకుగా ఉడికిన తర్వాత రైస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి లేదా వంపుకోవాలి. ఈ రైస్ ని ముందుగా కలుపుకున్న బిర్యానీ మసాలాలో వేసి రైస్ పైన నుంచి 1 కప్పు గంజినీళ్లు, చిన్న కప్ అంత నెయ్యి, కొద్దిగా నిమ్మకాయ రసం పోసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పక్కన పెట్టుకోవాలి. వేడి అయిన ఆయిల్లోకి సన్నగా తరుక్కున్న వెల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిగడ్డ ముక్కలు, జీడిపప్పు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని జీడిపప్పు కలర్ మారిన తర్వాత ఈ చికెన్ 65 ని ఇందులోకి వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత సోయా సాస్, టేస్టీ సాస్, కొద్దిగా కొత్తిమీర వేసి 3 నిమిషాలు కలుపుకొని ఈ చికెన్ 65 ని ఈ రైస్ పైన ఈ విధంగా వేసి ఇలా పరుచుకొని తడి క్లాత్ కప్పి మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టి లో ఫ్లేమ్ లో 20 నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ 65 బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఈ బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ విధంగా చేయండి. చికెన్ 65 బిర్యానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, చాలా బాగుంది.